జరిగితే యుద్ధం. ఈ యుద్ధంలో ఏం జరిగినా నాకు పరిగెత్తడం తప్ప వేరే దారి లేదు. అలసిపోయి ఆగిపోతే నా భార్యకి చెప్పడానికి నా దగ్గర సమాధానం లేదు. నిజం చెప్పినా తను అర్థం చేసుకునే సమయం ఇది కాదు. నా పేరు శివ. ఇది నా కథ, నాలాంటి కొందరి కథ. మా నాన్నకి నమ్మకం తన తల మీదకి ఏదో ఒకటి తెస్తానని. ఆయన అంత నమ్మకం పెట్టుకున్నప్పుడు ఏదో ఒకటి తేవాలిగా. తెచ్చాను. ప్రతి ఇంట్లో యూనిఫామ్ లేని హోంగార్డ్ ఒకరుంటారు. అతనే తండ్రి. కాఫీ. మా చెప్పమా. నానా నానా నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఏమే, కూరలో కాస్త ఉప్పు కారం తగ్గించు. నీ కొడుకేదో పెళ్లి గిళ్ళి అని మదపిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. అమ్మాయి పేరు శృతి. 4 ఏళ్ళుగా పరిచయం, 2 ఏళ్ళుగా ప్రేమించుకుంటాం. తనకు జాబ్ వచ్చి 6 నెలలు లేని వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అందుకే చెప్తున్నాను. రే, నువ్వు ఫోన్ అట్టుకుని బాత్రూమ్ లోకి బెడ్రూమ్ లోకి పరిగెడుతున్నప్పుడే అనుకున్నాను రా ఇటువంటిది ఏదో వినాల్సి వస్తుందని. అందుకనే నీకోసం డిఫాల్ట్ గా ఓ డైలాగ్ రాసి పెట్టే. నో, అయినా నీకు పిల్లనిచ్చేది ఎవరు, పెళ్లి చేసుకునేది ఎవరా? మెల్లగా మెల్లగా. నీ విషయం మాట్లాడడానికే వెళ్ళాం తల్లి. ఎల్లుండి మంచి రోజట, అబ్బాయి వాళ్ళని రమ్మను, మాట్లాడేద్దాం. థ్యాంక్ యూ నానా. నే రానే, వచ్చే మాట్లాడాలి. అయినా వాళ్ళు రమ్మనంగానే వెళ్ళిపోవాలా? ముక్కి ములిగి బీటెక్ పూర్తి చేశాడు. అయ్యా, మా వాడికి పని గంట ఉంది, అందుకనే సంవత్సరం నుంచి ఉద్యోగం వెతుక్కోకుండా బేవర్స్గా తిరుగుతున్నాడు. బుద్ధిగా ఉద్యోగం చేసుకునే మీ అమ్మాయిని మా వాడికి ఇచ్చి గొంతు కోసేయండి, కావాలంటే బ్లేడ్ కూడా మేమే సప్లై చేస్తామని చెప్పడానికి రమ్మంటావా? అయ్యో, ఏంటండి ఆ మాటలు? వాడు ఎప్పటికీ అలాగే ఉంటాడా ఏంటి? పెళ్లి చేస్తే మారతాడు. మా తమ్ముడు మారలేదా ఏంటి? చెప్పక చెప్పక నీ తమ్ముడు గురించి చెప్పావా? కట్టం డబ్బులు వడ్డీకి తిప్పిన గాడిదవాడు. పెళ్ళానికి మల్లెపూలు కావాలన్నా దాన్నే ఎప్పడుతాడు కదా. వాడి గురించి అని చెప్పేది. ఆ ఏడు పాపండి, వెళ్దాం. ఎన్ని కిలోమీటర్లు? 250 కిలోమీటర్లు సార్. నా కొడుకు ఎదవా అని చెప్పడానికి 250 కిలోమీటర్లు వెళ్ళాలా? పోనీ. బాబు, కాఫీ టీలను ఎక్కడికి వెళ్ళకు. మా వాడికి 5 నిమిషాల కన్నా ఎక్కువ టైం ఎవరు. నువ్వు రివర్స్ చేసుకుని పెట్టుకునే లోపు వచ్చేస్తాం. రైట్. హాయ్, సారీ చాలా బాగుంది. థ్యాంక్స్ ఆంటీ. హాయ్. అయ్యో, నాకేం తెలియదండి. సిగ్గు లేకుండా వచ్చి ఇక్కడ సిగ్గుపడతాడట. బావగారు, కాఫీ ఎలా ఉంది? మా అమ్మాయి కాఫీ పెట్టడంలో స్పెషలిస్ట్. చూడండి, నా పేరు ప్రసాద్. ఏఆర్ సూపర్ మార్కెట్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాను. వీళ్ళ గురించి మీకు తెలిసే ఉంటుంది. విషయానికి వస్తే మా వాడికి ఉద్యోగం లేదండి. మా అమ్మాయి అంత చెప్పిందండి. ప్రయత్నిస్తున్నాడంట కదా, 6 నెలల్లో వచ్చేస్తుందిలేండి. అయితే ఈ వ్యవహారాలని 6 నెలల తర్వాతే చూసుకుందాం. అంటే ముహూర్తాలు లేవండి ముందు ముందు. ఆ ముహూర్తాలు లేకపోతే ముహూర్తాలు ఉన్నప్పుడే పెట్టుకుందామండి. అంటే నా ఉద్దేశం, ఈ ముహూర్తాలు, ఈ ఉద్యోగాలు లేకపోవడాలు, ఇవన్నీ ఎందుకో నాకు సరిగ్గా అనిపించట్లేదు సుబ్రహ్మణ్యం గారు.
మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. అలా ఇక్కడ చెప్పండి, పర్లేదు. ఒక్క 2 నిమిషాలు. అవును. మీరు ఎన్నైనా చెప్పండి సుబ్రహ్మణ్యం గారు. ఒక్క మాట. తనని చూడండి. నా భార్య సుభద్ర. తనకి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. చాలా మంది డాక్టర్లకు చూపించాను. ఇదే చివరి స్టేజ్ అట. ఇంకొక సంవత్సరం కంటే ఎక్కువ బ్రతకదన్నారు. ఈ విషయం శృతికి కూడా తెలియదు. నా భార్య బ్రతికుండగానే శృతికి పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తుంటే మీ అబ్బాయి గురించి చెప్పింది. చిన్నప్పటి నుంచి శృతి అడిగింది ఏది నేను కాదనలేదు. అలాగని తను తీసుకున్న ఏ నిర్ణయం ఎప్పుడూ తప్పవలేదు. ఆ నమ్మకంతోనే ఈ పెళ్లి ఒప్పుకున్నాను. నా భార్య చివరి కోరిక తను బ్రతికుండగానే కూతురు పెళ్లి చూడాలని. మీరేం ఆలోచించకండి. వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. శివ, లైట్లు ఆపేనా? అది కాదు. ఇకపైన కష్టమైన, సుఖమైన, బాధైన, ఆనందమైన ఏదైనా మన ఇద్దరి మధ్య ఉండాలి. ఏ రోజు మనం మన ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు. అర్థమైందా? ముఖ్యంగా డబ్బుల విషయంలో. పిచ్చిదారా, మా నాన్న అడిగినా ఎవడు. అదంతా నాకు తెలీదు. మనం ఎవరి దగ్గర తగ్గకూడదు. ప్రామిస్ చేయి. ప్రామిస్. గుడ్. అంటే ఇప్పుడు లైట్లు ఏ శివ, చూడు, కరెంట్ కూడా పోయింది. మా నాన్న అరుపులకు దూరంగా, శృతి ఆఫీస్కి దగ్గరగా ఒక ఫ్లాట్ తీసుకుందాం అనుకున్నాం. నేను అడిగిన అపార్ట్మెంట్ ఏంటి? ఇదేంటి నాన్న? ఇది మన మోహన్ అంకుల్దేనమ్మా. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఇష్టంగా దీన్ని కట్టించుకున్నారు. 40 సంవత్సరాలు ఈ ఇంట్లోనే ఆనందంగా కలిసి కాపురం చేశారు. ఇప్పుడు వాళ్ళ పిల్లల కోసం యుఎస్ వెళ్ళిపోయారు. దీన్ని అద్దెకివ్వడం వాడికి ఇష్టం లేదు. నా కూతురని చెప్పగానే మాట్లాడకుండా ఇచ్చేశాడు. అదంతా సరే నాన్న, కానీ నా బడ్జెట్ లో ఈ బడ్జెట్ లోనే ఉంటుంది తల్లి. ఆడపిల్ల తండ్రిగా నేను చేయాలనుకున్నవేవీ చేయనివ్వలేదు. కనీసం ఈ ఒక్కదానికన్నా కాదనుకో. మీరిద్దరూ ఈ ఇంట్లోనే కాపురం చేస్తే వాళ్ళలాగే ఆనందంగా ఉంటారని మా ఆశ. ఓకే నాన్న. రై, ఇది ఆడ పెట్టు. ఇది కూడా పైన షెల్ఫ్ లో పెట్టు. ఆ, నీ భోగమే భోగం రా. ఆ? ఉద్యోగం చేసే భార్య, అవసరాలు తీర్చే మామ, అన్ని అమర్చి అత్త. ఆ? బాగుంది. నీకోసం చారిటబుల్ ట్రస్ట్ నడుస్తుంది. ఇంకా మనకు ఉద్యోగం చేసే ఆలోచన ఉండదు. మీరు తప్ప అందరూ ఏదో ఒక పని చేస్తున్నారు అంకుల్. తొక్క తీస్తా. అంటే మామ బయట సామాన్లు మర్చిపోయి పోయి తీసుకొస్తా. రాయ్ అంకుల్ రా. అరే ఇదిగో 10,000 దగ్గరుంటే. నానా వద్దు నాన్న. అంత ఓవర్ యాక్షన్ వద్దురా. మీ మామగారు ఇంత చేయంగా లేనిది నేనేం చేయలేదనుకో, బయట నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. అయినా ఇదే నేను నీకు ఇచ్చే లాస్ట్ 10.
లే శివ, ఆఫీస్కి లేట్ అవుతుంది. సరే, నేను ఆటోలో వెళ్తున్నాను. లెట్స్ గో. పో. బాయ్ శివ, లేట్ అయింది. I'll see you. శృతి, పెళ్ళి ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నావు ఏంటి, ఇలానే వెళ్ళిపోతా? ఏమైంది? ఆఫీస్. ఎవరు లేరేంటి? హ్యాపీ మ్యారీడ్ లైఫ్ శృతి. కంగ్రాట్స్ శృతి. సారీ అమ్మా, నీ మ్యారేజ్ రాలేదు. అందుకే కదా సార్ ఈ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. Oh my God, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. కంగ్రాచులేషన్స్ శృతి. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. సీనియర్ మేనేజర్ నేనే 9 గంటలకు వచ్చాను. అసిస్టెంట్ మేనేజర్ గారు 9:30కు వచ్చారు. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఏం లాభం? కాస్తంత కామన్ సెన్స్, టైం సెన్స్ ఉండాలి. ఇప్పుడు ఆ సెన్స్ లో అవన్నిటి గురించి ఎందుకు లేండి సార్, ఓ సెల్ఫీ దిగుదాం. సార్ కొంచెం నవ్వండి సార్. హలో, ఎవరండి మీరు? ఏమండి? హలో హలో. ఏంటి ఈ ట్యాప్ ఇంకా రిపేర్ చేయించలా? మేడం గారు ఏరి? మేడం గారు లేదు, ఆఫీస్కి వెళ్ళండి. కాల్ చేయండి. ఆహా, వీడియో కాల్ చేయండి. ఏంటి శివ? నీతో ఎవరో మాట్లాడతారంట. నమస్తే అమ్మా, నా పేరు రాముల. ఈ మొత్తం అపార్ట్మెంట్ కి ఏకైక పనేసింది నేనే. నిన్న పొద్దునే కాల్ చేసి రమ్మని చెప్పారు కదమ్మా. అది సరే, ఎప్పటి నుంచి పనిలోకి వస్తావు? రేపటి నుండి వస్తానమ్మా. ఎదుగుండా శాంతి గారి ఇంటికి 10:30కి వస్తానమ్మా. మీ ఇంటికి 11:30కి వస్తాను. ఈ టైం ఫిక్స్ చేసుకోండి. అలాగే, వచ్చేసి. అలాగేనమ్మా, మరి ఉంటాను. బాయ్. బాయ్. అవును, 11:30 అంటే సరే అన్నారు. ఎవరుంటారు ఇంట్లో? అయ్యో, నేను ఉంటానండి. థ్యాంక్స్. డ్రైవర్స్ అనుకుంటా. చెప్పకుండా పెళ్లి చేసుకున్నావనే బాధే కానీ మొదటిసారి సారీలో ఎంత అందంగా ఉన్నావు. పనులన్నీ ఆపుకుని నిన్నే చూడాలనుంది. Idiot. శివ, మర్చిపోయాను. ఈ డబ్బులుంచు. నా దగ్గర ఉన్నాయి. అయినా నీ దగ్గర ఎక్కడివి? చూడు, నీకు ఉద్యోగం వచ్చే వరకు నీ ఖర్చులన్నీ నావే. నువ్వెవ్వరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు నేనున్నాను. శివ, మర్చిపోయా, డైనింగ్ టేబుల్ దగ్గర ట్యాప్ రిపేర్ చేయించవా? సరే. ఏంట్రా ఇది? మొన్న మీరు ఇచ్చిన డబ్బులు. నేను అడగలేదు. ఇక్కడ నుంచి డబ్బుల కోసం ఎవరి దగ్గర చేయాలనుకోవట్లేదు. ఏమైందిరా నీ చేతికి? మీ ఆవిడ వాతట్టిందా? ఏంటండి మీరు ఎప్పుడు వాడిని ఏదో ఒకటి అనడమేనా? ఉద్యోగం వచ్చిందేమో ఏరా? అంటే వస్తుంది, రాబోతుంది, వచ్చేస్తుంది. వస్తుంది, రాబోతోంది, వచ్చేస్తుంది. ఏదో తుఫాన్ హెచ్చరికలా భయపెడుతున్నావు. ఖచ్చితంగా వస్తుంది. మీరు డబ్బులు లెక్కెట్టుకోండి. ఒక్కసారి నా జోబులోంచి నీ జోబులోకి వెళ్ళిన డబ్బులు మళ్ళీ నా జోబులోకి రావడం ఇదే మొదటిసారి. సాయిరామ్. ఆ, ఏరా ఆ, సర్టిఫికేట్ పెట్టుకున్నావా? ఆ, మరి రెజ్యూమ్? ఆ.